మిత్రులరా నమస్కారం. అడాల చారిటబుల్ ట్రస్ట్ ఈ మిత్రులు చేస్తున్న ఈ పని నాకైతే పెద్ద సరదాగా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. గుండె గుంతుకులో కొట్టుకుంటుంది అని పాపం అప్పుడెప్పుడో గవర్నర్ అట్లా ఉందనమాట. ఇంతమంది టీచర్లని గురువులు మీకు ఎప్పుడు దండాలండి అని ఒక గొప్ప టీచర్ ఇక్కడ నుంచొని మాట్లాడుతుంటే ఆ పాట పాడుతుంటే మీలో ఎంతమంది కింద సంవత్సరం వచ్చారో నాకైతే గుర్తులేదు. దాదాపు ఈ రోజుల్లోనే జరిగింది ఆ మీటింగ్ కూడా. జేఎన్టీ అల్యూమిని హాల్లో జరిగింది. ఆ రోజున మీ టీచర్ని మాట్లాడిన మాటలు మమ్మల్ని పరిగెత్తించారు. మేము అక్కడి నుంచి వాటి బుధాన్ని వేసుకుని చాలాసార్లు అనుకున్నాం. చాలా చోట్ల తిరిగినప్పుడల్లా ఇట్లా 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 అని చెప్పి చాలా చోట్ల చెప్పుకున్నాం. అదిగో అప్పుడు వచ్చింది పిల్లలకి మా హృదయం అంకితం అనే పుస్తకం. అడాల చారిటబుల్ ట్రస్ట్ మిత్రులు నేను ఎందుకు చూస్తున్నానంటే తమాషా కోసం, సరదా కోసం, టైంపాస్ కోసం చూపించండి. ఇవాళ టీచర్లకు కూడా ఆ అవకాశం వస్తున్నది. మీరు ఒక్కొక్కళ్ళు 2 నిమిషాలు మాట్లాడాలి, మీ అభిప్రాయాలు చెప్పాలి. మీకు ఎందుకు ఈ అవార్డు వచ్చిందో మీరు చెప్పాలి. మీరు పిల్లల కోసం మీరు ఏం చేశారు, మీరు చేసిన పనులని ఏమి గుర్తించి, మీరు చేసిన పనులు ఏవి బాగుంటే అడాల చారిటబుల్ ట్రస్ట్ మిత్రులు, క్రియా మిత్రులు మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి ఏం నచ్చినాయి, మీరు చేసిన పనులు, మీరు పిల్లలతో కలిసి చేసిన పనులు ఏం నచ్చినాయి, ఇవన్నీ కలిపి 2 నిమిషాలే చెప్పాలబ్బా. 20 నిమిషాలు మన తెలుగు టీవీ సీరియల్ దాకా 3399 రోజులు అది కుదరదు. 2 నిమిషాలే చెప్పాలి. ఒక కాగితం రాసి మాకు ఇవ్వాలి. ఈ పుస్తకం కూడా జన విజ్ఞానానికి ఒక అలవాటు. మా స్పాన్సరింగ్ అంటే కొంచెం మామూలు భాషలో చెప్పుకోవాలంటే అనుకోవటం. అట్లా స్పాన్సరింగ్ స్టడీ చేసుకునే అలవాటు ఆలోచన చాలా ఎక్కువ మాకు. మీ పుస్తకం మీరు రాసినవన్నీ మాకు బాగుంటే వాటిని మేము తీసుకొస్తాం, పుస్తకం రూపంలో తీసుకొస్తాం. ఒక ఉదాహరణ, క్రియా పిల్లల పండుగ కింద నెలలో జరిగింది. నేను ఆ టైంలో కూడా ఇక్కడికి వచ్చాను. ఒక 280 మంది పిల్లలు, మీ పిల్లలు, మీ స్కూళ్ళ నుంచి వచ్చిన మీ పిల్లలు ఇక్కడ కూర్చొని, రోడ్డు మీద కూర్చొని, ఒక పందిరి మీద కూర్చొని కథలు రాశారు. మీలో ఎంతమంది చూశారు నాకు గుర్తులే. ఇక్కడ ఆ పిల్లలు రాసిన ఒక కథని ఇవాళ అమ్మ నుడి అనే పత్రికలో చాలా చక్కగా వచ్చింది. ఒక పత్రికలో 7వ తరగతి అమ్మాయి రాసిన కథ, గవర్నమెంట్ స్కూల్లో, ఎగ్రీ గర్ల్స్ హై స్కూల్లో 7వ తరగతి అమ్మాయి రాసిన కథ ఒక మంచి పత్రికలో వచ్చింది. ఈ కథలన్నింటినీ పుస్తకం వేయడానికి ఇంకొక పత్రికల మంచి పుస్తకం అని మా సంస్థ, మంచి పుస్తకం అనే మిత్రుడు సురేష్ ఆయన నన్ను అడిగాడు, ఆ కథలన్నీ మనం వేద్దాం సార్ ఏంటి. నేను జగన్నాథ్ గారిని అడుగుతాను, జగన్నాథ్ గారు ఇస్తారు. వాటిని నేను అన్నింటినీ బుధాన్ని పెట్టుకొని తీసుకెళ్ళాను. అయ్యా ఇవన్నీ నేను సరదా కోసం చెప్పట్లేదు, ఇవన్నీ టీచర్లు చేస్తున్న పనులే, ఇవన్నీ టీచర్లు చేయిస్తున్న పనులే. అందుకనే మాకు మీరంటే కొంచెం ఎక్కువ ఇష్టం, కొంచెం భయం కూడా ఉంది. రైట్, ఇది మిత్రులరా ఈ పుస్తకాన్ని చూడండి. పిల్లలకి మా హృదయం అంకితం. చాలా గొప్ప పుస్తకం పేరు ఈ పుస్తకాన్ని పెట్టుకున్నాం. నిజంగానే దీనికి ఒక హృదయం ఏంటంటే, మా హృదయం అంకితం అనే ఈ పుస్తకాన్ని హృదయం ఏంటంటే వాటిలో తెలుగు రాష్ట్ర ముందు మాట, తెలుగు ఉపాధ్యాయులు అనే పేరుతో ఆయన రాసిన ముందు మాట ఒక గొప్ప పదం, గొప్ప పదం. ఇది దీనికున్న ప్రత్యేకత. కిందసారి తెలుగు టీచర్స్ అందరూ దీన్ని చూస్తుంటారు, వాళ్ళందరికీ ఇచ్చారు రిఫరెన్స్. నాకు అనిపిస్తున్నారు, చాలా మంది కనిపిస్తున్నారు, వాళ్ళ నవ్వులన్నీ నాకు వినిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి. ఇది మిత్రులరే వాళ్ళ ఒక చిన్న పాఠం మొదలు పెట్టుకున్నాం. 20 ఏళ్ల క్రితం వచ్చింది ఈ పాట. ఇప్పుడు కూడా ఇంకో 20 ఏళ్ల తర్వాత కూడా పాట బతికే ఉంటుంది. లేగదూడ దంతులు, పసిడి పూల కాంతులు, గాలి నరక పిలుపులు, సరేటి అల్ల మెరుపులు, ప్రకృతిలో అణువణువు పసిపిల్లల అమ్మఒడి, ప్రకృతిలో అణువణువు పసిపిల్లల అమ్మఒడి, ఆ ప్రేమను పంచాలి పిల్లలకు చదువుల బడి, పిల్లలకు చదువుల బడి, విజ్ఞానంతోనే వికసించు జగత్తు, పసిపిల్లల చదువే దానికి విత్తు, పసిపిల్లల చదువే దానికి విత్తు.
తరగతి గదులే రేపటి తరగతి నిధులు. ఆ తరగతి గదులన్నింటినీ రేపటి సమాజం కోసం తరగని నిధులుగా తయారు చేసిన ఉపాధ్యాయ మిత్రులరా, పాదాలు అంతకంటే తక్కువ పదవి ఏం చేయాలి. అందుకనే మీరు ఇక్కడ కూర్చున్నారు, సద్గురు పురస్కారాన్ని అందుకోబోతున్నారు. మీ హృదయాన్ని మాకు కూడా చెప్పండి, మీ మాటలన్నింటినీ ఒక కాగితం మీద పెట్టండి, మాకు ఇవ్వండి. మనం మాట్లాడుకుందాం, అప్పుడప్పుడు మేము కూడా ఇట్లా మాట్లాడతాం. పిల్లలందరూ దేవుడి పిల్లలే అంటాడు. ఈ అమ్మ కూడా కరెక్ట్గా ఆ మాటే చెప్పారు. 100 ఏళ్ల క్రితం గిజుబాయ్ అన్నమాట. పిల్లలకి పాఠాలు చెప్పడం ఏ టీచర్ అయినా చేస్తారు, పిల్లల్ని ప్రేమించడం టీచర్లు అప్పుడే చేయగలరు. థ్యాంక్ యూ. నేను ఈ సందర్భంలో ఒక చిన్న మాట చెప్పదలుచుకున్నాను శ్రీదేవి గారికి ప్రత్యేకంగా. వీచే గాలి విచ్చే పూలు మెరిసేటి నీలాకాశం ఏటేట ఎదురై వచ్చే ఋతువులారు మా కోసం, వెన్నెలవాగు వేగువ వెలుగు విరిసే మా కోసం, వెన్నెలవాగు వేగువ వెలుగు విరిసే మా కోసం, గుడత మిడత పెట్ట పులుగు అన్నీ మా సొంతం. ఎవరనుకుంటారు బయట? పువ్వులలో కమ్మాది చిరునవ్వులలో కమ్మాది, తెల్లలు లేని తల్లలు నీ పిల్లలలో కమిది, పాలన మరో ప్రపంచమిది. చదువుల తల్లి బడిలో నిలిచే, చదువుల తల్లి ఒడిలో విరిసే బడియే పిల్లల ఇల్లు. అదే మీరు చెప్పింది. ఆలోచనలకు రూపం ఇచ్చే అక్షరాలే వాకిళ్ళు, ఆటలు పాటలు చక్కని కథలు మా మంచి నేస్తాలు, మనిషికి ప్రకృతి అనుగ్రహించిన వరమే ఈ బాల్యం. లలలలలలలలల. ఈ పాటలన్నీ ఎందుకు పాడుతున్నాను ఇప్పుడు చివరికి చెప్తా. వ్యాపారం పేరుతో తెల్లవాడు మోపకాలు, చేనేత మగ్గాలకు తెగిపడిన బొటన వేలు, కమ్ముకుంది నలు దిశలా తెల్ల చీకటి, కుమిలి కుమిలి ఏచింది తల్లి భారతి. ఆ చీకటి చారికలను కాంతి వేళ్లతో తుడిచిన అమరుల త్యాగాలే మన అమ్మకు పట్టిన హారతి. నా దేశ గత చరిత్ర నెత్తుటి మరక, అయినా నా తల్లి మనసు మీ గడతరక. ఈ మాట రాష్ట్ర టీచర్ మళ్ళీ చెప్తా ఉంటుంది. మీరు కూడా ఈ పూట 2 నిమిషాలు మాట్లాడేమనే దాన్ని మర్చిపోండి. మీరు రాయదలుచుకున్న దాన్ని, మీ మనసులో ఉన్న భావాన్ని ఎంత రాయగలరో రాసి మళ్ళీ మర్చిపోండి. మాకంటే పడాలి చారిటబుల్ ట్రస్ట్ మిత్రులకి చేర్చండి. వాటినన్నింటినీ మళ్ళీ మేము చదువుతాం. వాటిల్లో ఎంతవరకు అవసరమో వాటన్నింటినీ తీసుకొని మీ మనసులో ఉన్న భావాన్ని, మీరు ఎట్లా పనిచేశారో, మీ ఆశయాలు ఏంటో చాలా గొప్పగా చెప్పారు. ఎక్కడో ఎస్సీ మారుమూల పల్లె నుంచి, మారుమూల గ్రామాల నుంచి మీరు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. మీరు వెనకాల ఉండేవాళ్ళు తప్పితే ముందరికి గ్రామం చెప్పారు. మీరు ఏమేమి పని చేస్తున్నారో మాకు సూచనాప్రాయంగా చెప్పారు. వాటిని కాస్త వివరంగా చెప్పి మాకు ఇవ్వండి. వాటిని అన్నింటినీ మళ్ళీ తిరిగి చదువుతాం. వాటిని మళ్ళీ పుస్తకంగా వచ్చే ఏర్పాటు